హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ అండ్ మల్టీ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. వర్క్ వేసే ముందు ఏదో అనుకున్నాను, కానీ వేసిన తర్వాత మాత్రం చాలా లుక్ వైజ్ చాలా బాగుంది. బట్ మన చేతుల్లో మనం చేసుకోవాలి అని అనుకుంటే తక్కువ బడ్జెట్లో మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ వర్క్ కోసం కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి సూదులు, సిల్వర్ కలర్ చెమ్కి, అలానే ఎల్లో కలర్, అది మిక్స్డ్ ఎల్లో వస్తుందండి. ఆ ఎల్లో తీసుకోండి, ప్యూర్ ఎల్లో బాగోదు. గ్రీన్ కలర్ కట్ బీడ్స్, పింక్ కలర్ కట్ బీడ్స్ అండ్ చెమ్కి రెండు తీసుకున్నాను. బేబీ పింక్ కలర్ కట్ బీడ్స్ అండి, ఇవన్నీ మైక్రో కట్టే. గోల్డ్ కలర్ కట్ బీడ్స్, అలానే టేప్, ఇంకా మల్టీ కలర్ కట్ బీడ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లావెండర్ కలర్ వంగపువ్వు కలర్ చెమ్కీలు, అదొక టైప్ గ్రీన్ అండి. మళ్ళీ వచ్చేసి బేబీ పింక్ కట్ బీడ్స్ కాకుండా రౌండ్ బాటిల్స్, మింట్ గ్రీన్ తీసుకున్నాను. అలానే వచ్చేసి బేబీ పింక్లోనే చెమ్కీ తీసుకున్నాను. మళ్ళీ ఏంట్రా అంటే ఈ రౌండ్ అంటే షైనింగ్ లేకుండా ఉన్న గ్రీన్ తీసుకున్నాను అనమాట. అన్నీ షైనింగ్తో వేస్తే బాగోదు కదా. రూబీ పింక్ వచ్చి కట్ బీడ్స్, ఇవి అన్నీ కూడా మైక్రో కట్టేనండి. మీకు ఈ వర్క్ వేసుకోవడానికి మీకు మెయిన్ పూస కొట్టడం వచ్చేస్తే చాలన్నమాట. లేదు మీరు అనుకున్న శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దానికి ఏ ఏ కలర్స్ మ్యాచ్ అవుతాయో ఆ కలర్స్ అన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. అంటే చూపిస్తున్నాను కదా, ఇది వర్క్ నాకైతే అంటే బేస్ కలర్ నేను పేస్టల్ షేడ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఇంకేదన్నా డార్క్ కలర్ తీసుకున్నా వాటికి మ్యాచ్ అయ్యే కలర్స్ మీ మైండ్లో ఉన్నవన్నీ మీరు యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇది హ్యాండ్ పార్ట్ అనమాట. బ్యాక్ నెక్ కూడా నేను ఆల్రెడీ వీడియో షార్ట్స్లో పెట్టున్నాను, లేదంటే నేను దీంట్లో కూడా ఒకసారి షేర్ చేస్తాను. నేను ఇదేంట్రా అంటే అన్ని కొమ్మలుగా గీసుకున్నాను అనమాట. బ్యాక్ నెక్ మాత్రం నేను ఓన్లీ ఫ్లవర్ ఇచ్చేసి బంచ్ లాగా ఇచ్చాను. దీనికి ఏం చేశానురా అంటే ఒక అంటే సెంటర్గా తీసుకొని ఒక పెద్ద 2 కొమ్మలు అనమాట. ఈ పక్క 2 కొమ్మలు, ఆ పక్క 2 కొమ్మలు, మధ్యలో సెంటర్ అన్నట్టు పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఆ కొమ్మలన్నిటికీ మల్టీ కలర్ కట్ బీడ్స్ ఉన్నాయి కదా, మైక్రో కట్, అవే తీసుకున్నాను. అవి తీసుకొని కొమ్మలు వాటి రెమ్మలు అన్నిటికీ అది వేసేసాను. ఇంకా మధ్యలో అక్కడక్కడ మనకి గ్యాప్ అనిపిస్తుంది కదా, అంటే మనం ఆకులన్నీ కుట్టేసిన తర్వాత కూడా గ్యాప్ తెలుస్తుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏంట్రా అంటే ఈ పింక్ కలర్ బీడ్ తీసుకొని దాన్ని ఫాలింగ్ స్టిచ్ వేసేసాను అనమాట. అంటే ఫాలింగ్ స్టిచ్ అంటే ఏం లేదండి, మనం తీసుకున్న దగ్గర దానికి ముడేసేసేయడం అంతే. ఒక్కొక్కటి ముడేస్తాం కదా, నేనైతే రివర్స్ తిప్పించేస్తాను మ్యాక్సిమం, అవి ఎలాగో తెగవనేసని. ఇంకా దాని తర్వాత ఒక చెమ్కి, ఒక పింక్ కలర్ బీడ్, అంటే చెమ్కి వచ్చేసి సిల్వర్ చెమ్కి తీసుకున్నాను. సో దట్ మనకి ఏంటంటే చూడటానికి కొంచెం బాగా అంటే ఏదో యూనిక్ లాగా అనిపిస్తుంది కదా, అందుకోసం అనమాట. అంతా నా మైండ్కి అప్పటికప్పుడు తోచిన ఆలోచనలే ఇవంతాను, నేను ఎక్కడ అయితే చూడలేదు. ఇది వచ్చేసి మీరు కనుక ఇలాంటి అంటే నేను తీసుకున్నది నాకు లైట్ కలర్స్ కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి దీనికి ఈ లైట్ కలర్స్ ఇవి సూట్ అవుతాయి, ఇవి బాగుంటాయి అని అనిపించినవి మాత్రమే నేను వేసుకున్నాను అనమాట. అంటే కొన్ని బ్లూ కలర్ నాకు ఎక్కువ మ్యాచ్ అయిందని అనిపించలేదు, బట్ వీడియోలో మాత్రం బ్లూ కలర్ బాగా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి బుటా ఉంది కదా, పెద్ద ఫ్లవర్ తీసుకున్నాం కదా. సో ఆ పెద్ద ఫ్లవర్ మధ్యలో వచ్చేసి ఇద్దండి మీకు చూపించాను కదా, పింక్ కలర్ చెమ్కి పింక్ కలర్ బీడ్ తీసుకొని దానికే తిప్పించి ఆ ఫిల్లింగ్ అంతా కూడా దానికే తిప్పించి వేసేసాను అనమాట. మొత్తం ఫిల్ చేసుకొని దాని చుట్టూతా మళ్ళీ మల్టీ కలర్ వర్క్ వేసేసుకొని ఆ పెటల్స్ అన్నిటికీ కూడా మళ్ళీ మల్టీ కలర్ కట్ బీడ్సే వాడుకున్నాను. యాక్చువల్లీ నేను ఎక్కడ ఇదని లేదు, ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్ అండి. నేను ఎక్కువ బడ్జెట్ కూడా నేను పెట్టలేదు. ఖాళీగా ఉన్నా అంటే యాక్చువల్లీ ఇప్పుడు కాదు, అప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, వేసుకుందాము, అందరికి వేస్తున్నాం, మన జాకెట్లకు కూడా ఒకసారి మనం వేసుకుందాం అన్న ఉద్దేశంతో వేశాను. వేసేటప్పుడు అమ్మా ఇంత వర్క్ ఎందుకు చూస్ చేసుకున్నాను రా బాబు అనిపించింది. కానీ వన్స్ ఫినిష్ అయిపోయి మగ్గం మీద నుంచి తీసేసిన తర్వాత ఉన్న హ్యాపీనెస్ నిజంగా కూడా లిటరల్లీ ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకొకటి కూడా ఏంట్రా అంటే ఇందులో పెద్ద కష్టపడేది ఏం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మగ్గం వర్క్ వచ్చేసి ఉంటుంది కాబట్టి మీరంతా కూడా అబ్బా ఈ వర్క్ వేయాలంటే కష్టమేమో అని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే పూసలు కొట్టడమే కదా రెండో వర్క్, కనీసం నాట్ థ్రెడ్ వర్క్ కూడా లేదు దీంట్లో మనకి. కాబట్టి మీరంతా హ్యాపీగా ట్రై చేయొచ్చు. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే అని కాదు, మీ మనసుకి మీకు ఎలా నచ్చితే
అలా గీసేసుకోండి, అలా వర్క్ వేసేసుకోండి, అంతే కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఎక్కువ గాడిగా ఇష్టపడతారు, కొంతమంది సింపుల్గా ఇష్టపడతారు. ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్ కదండి, ఇప్పుడు అదేమవుతుంది మనకి, శారీలో ఉన్న బుటాని చిన్నవిగా చేసి నెక్ దగ్గర అసలు వాళ్ళు జస్ట్ పైపింగ్ పెట్టేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న శారీలో ఉన్న బుటాస్ మాత్రమే వర్క్ వేసుకుంటున్నారు కదా. సో అలా కూడా ట్రై చేయండి, ట్రెండ్కి తగినట్టు మనం వెళ్ళిపోవాలి కదా. అప్పుడు మనకేంట్రా అంటే అది మల్టీ కలర్గా కూడా మనం వాడుకోవచ్చు, అంటే ఇంకొక దాని మీదకి వేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారా అంటే శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించేసుకోవాలి అనుకుంటారు. నా సైడ్ సలహా అయితే మాత్రం నా దగ్గర వర్క్కి వచ్చే వాళ్ళందరికీ నేను చెప్తాను, హాఫ్ పట్టు తీసేసుకోండి, హాఫ్ పట్టు మీద మీరు అనుకున్న వర్క్ వేయించేసేసుకోండి. శారీలో వచ్చిన బ్లౌజ్ని హై నెక్ ఇంకేదన్నాగానో యూస్ చేసుకోండి. అది ఇంకొకసారి అంటే 2 అకేషన్లకి వేసుకోవచ్చు. మ్యాక్సిమం మల్టీ కలర్ వేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తాను. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా. సో నాకైతే ఇలా నచ్చుతుంది, మరి మీకు ఎలా నచ్చుతుందో కామెంట్ చేయండి. ఇంకొకళ్ళు అడిగారండి నన్ను, మీరు కలర్ కాంబినేషన్లో ఎలా సెట్ చేసుకుంటారు అని అడిగారు. నేను కలర్ కాంబినేషన్స్ సెట్ చేసుకోవడం అంటే నా సీక్రెట్ చెప్తున్నానండి. నేనైతే ముగ్గులు ఎక్కువ చూస్తానన్నమాట. పింట్రెస్ట్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, నేను ముగ్గుల కలర్ కాంబినేషన్స్ చూసుకుంటాను. అక్కడ ఏంట్రా అంటే ఏ కలర్కి ఏది వేస్తే బాగా ఎలివేట్ అవుతుందో నేను అబ్జర్వ్ చేస్తాను, లేదా పెయింటింగ్స్ చూస్తాను ఎక్కువ. సో వాటిల్లో కలర్ షేడ్స్ అనేది మనకు అర్థమవుతుంది కదా. సో దాన్ని బట్టి నేను అంటే దాన్ని బట్టి నేను వర్క్ అనేది డిసైడ్ చేసుకున్నాను. అంటే మల్టీ కలర్గా కావాలి అంటే, కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి అలా ప్రాబ్లం ఉండదు కదా. సో అందుకోసం అనేసి కానీ ఇప్పుడైతే మాత్రం మ్యాక్సిమం చాయిస్ మనకే వదిలేస్తున్నారు కాబట్టి మల్టీ కలర్గా వేస్తాను. ఎక్కువ వచ్చేసి అంటే వాళ్ళని మనం అనడం కాదు, థ్రెడ్ వర్క్ అయితే ఇప్పుడు వేసుకునే వాళ్ళు అసలు లేరు కదండి, చాలా తక్కువ థ్రెడ్ వర్క్ యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు పైగా వచ్చే దారాలు కూడా బాగున్నాయి అంటున్నారు, కానీ ఒక 2-3 డ్రై వాష్లకి వెళ్ళేసి వచ్చిన తర్వాత అవి కూడా డల్ అయిపోతున్నాయి. సో మ్యాక్సిమం ఈ ఒపాక్యూ, ఈ కట్ బీడ్స్ ఇవి వస్తున్నాయి కదా, గ్లాసీ బీడ్స్, వీటిని ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి కొంచెం వేస్టేజ్ కాకుండా ఉండేది. కాకపోతే ఈ కట్ బీడ్స్తో సమస్య అండి. ఈ రౌండ్ బీడ్స్తో, గ్లాస్ బీడ్స్తో ప్రాబ్లం లేదు, కానీ కట్ బీడ్స్ ఉతికేటప్పుడు కొంచెం ఇబ్బంది, అంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వాడుకోవాలి. ఇదైతే ఎవరైనా కుట్టేయచ్చండి, ఎవరు మనకి రాదేమో, మనకి అంటే మనం చేయలేమేమో అనేది లేకుండా ఎవరైనా కుట్టుకోవచ్చు, ఈజీగా చేయవచ్చు. మనకి రాదు అని అనుకుంటే ఎప్పటికీ రాదండి, మనం చేయగలం అనుకుంటేనే మనం చేయగలం. ఓకే, ఇంక సోది కొట్టాను. కానీ మీరు చూసారు కదా ఈ వర్క్, మీకు ఎలా అనిపించింది? ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. నాకు టైలర్ కానీ కుట్టిచ్చేస్తే మాత్రం అది స్టిచ్డ్ అయిన వీడియోనే షేర్ చేస్తానన్నమాట. అది అసలు లైటింగ్లో చూసిన, మీరు స్టార్టింగ్లోనే చూసారు కదా, లైటింగ్లో యాక్చువల్లీ అప్పుడు పవర్ పోయినప్పుడు తీసింది, భలే ఉండింది లైటింగ్లో మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ ఇంకా చాలా తొందరగానే వేసేస్తారు నాకన్నా. నేనన్నా మధ్యలో వేస్తూ తీస్తూ పెడుతూ ఆపుతూ చేశాను కాబట్టి నాకు టైం పట్టింది, అంటే వేరే వాళ్ళ జాకెట్లు వేస్తూ నాది లేట్ చేశాను కాబట్టి. సో మీకు అంత లేట్ అవ్వదేమోననేసి అని చెప్పని నా ఒపీనియను. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఈ వర్క్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మాత్రం తప్పకుండా మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇది హ్యాండ్ పార్ట్ అండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. ఇంకా దీని నెక్ పార్ట్ ఇవంతా కూడా నేను చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా మీరు ఎలా ఉందని. ఇదో బ్యాక్ నెక్ బాగుందా, యూనిక్గా అనిపించిందా మీకేమన్నా? ఏదో నాకు వచ్చినట్టు వేసాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.